మేడే పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని భవన కార్మిక సంఘం ఐఎన్టీయూసీ నూతన కార్యాలయాన్ని బుధవారం నల్గొండ పట్టణంలోని డీఈఓ కార్యాలయం సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షులు సోలిపురం శంభురెడ్డి మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాలు కార్మికుల కష్టాలు తెలుసుకొని వారికి కావలసిన సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్మికులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యత ఇవ్వాలని, లేబర్ కార్డులను ఇవ్వాలని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో కార్మిక లోకానికి మంచి జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు పోతుపాక సహదేవులు, ప్రధాన కార్యదర్శి బొజ్జ నాగరాజు, కోశాధికారి ఎస్కే గౌస్, కార్యదర్శి పందిరి భాస్కర్, సభ్యులు చింతపల్లి భార్గవ్, ఎండి జానీ, ఖలీల్, యాదయ్య, సోను, మజీద్, నవాబ్, రాములు తదితరులు పాల్గొన్నారు. కథమల్ కొడ్రి అనుకున్నాం. అన్ని ఇంతకుముందు ఉమ్మడి సంఘం పెట్టాం. ఉమ్మడి సంఘం చేసి ఐఎన్టీయూసీ ఒకటే బలంగా చేసుకున్నాం. దీన్ని మా ఎమ్మెల్యే గారు సహాయం తోటి అన్ని చేసుకుంటున్నాం. మా పిల్ల ప్లాట్లు అవన్నీ ఇస్తాడు సారు. దానికి ఆఫీస్ కూడా ఇస్తాడు. దానివల్ల మేము ఘనంగా చేసుకుంటున్నాం. ఆఫీస్ తీసుకున్నాం. ఒకటి ఇక సార్ అన్ని సహకారంలో ఉండాలని మేము అనుకుంటున్నాం. అంతా అది మాకు కావాల్సింది సార్. అంతే కార్మికుల కార్డులు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా, నగరాజు కానీ కార్డు ఇవన్నీ మా అందరు కట్టుకోవాలి. లేబర్లకు ఉన్నాయంటే సమస్యలు ఉన్నాయి సార్. ఉన్నాయి కానీ దాని గురించి మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఫీస్ తీసుకున్నాం. దానివల్ల మంచిగా వేరే సందర్భంగా ఇక్కడ కార్మికుల భాస్కర్ సడ్డ మన ఆఫీస్ తీసుకున్నాం. దానివల్ల మనం ఇక్కడ ఆఫీసు జాండా చేయాల్సింది. మనం ఇటు లేక కొంతమంది మన మేస్త్రీలు చాలా ఇది కార్డు లేక ఇది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అడ్డ మీద కూడా మనకు ఎలాంటి వసతులు లేవు. వసతులు లేక నీళ్ళు లేవు, అది లేదు. మేము కూడా ఇట్లా చేసి మేము కూడా సార్ కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఒకటే చెప్పేది, మేము ఈ జెండం ఐఎన్టీయూసీ తరఫున మేము చాలా ఇదిగా ఉన్నాము. మాకు ఒక ల్యాండ్ కావాలి, మాకు ఒక ఇది మనకు ఒక ఆఫీస్ రూమ్ అనేది మాకు చూపెట్టేది అయితే మేము ఒక స్థాయికి వస్తాం. మాకు ఇక్కడ ఏది లేదు. ఒక కిరాయిలో తీసుకొని ఇది కొంచెం మీ ఆఫీస్ ఆడ ఉంది, మీరు ఎక్కడ ఉంది అనే స్థితికి వచ్చింది. మన లీడర్లకు ఎంతమంది ఫోన్ చేసినా మీ ఆఫీస్ ఆడిందో చూసుకొని మీ ఆఫీస్ అని మాట్లాడుతున్నారు. కాకుండా ఇప్పుడు కూడా మనం చేసేది మాకు ఒక ఆఫీస్ రూమ్ కావాలి. ఒక ఆఫీస్ చూపెట్టిన వాళ్ళు అయితే మాకు కూడా అందరికీ కలిసి ఉంటాం. అందరికీ ఏదంటే అది చేస్తాము. మాకు ఎలాంటిది లేకుండా మన కార్డులు మాకు కార్డులు అయితే ఒక్కరికి కూడా సరే కార్డు లేవు. కార్డు లేని కాబట్టి ఖచ్చితంగా కార్డులు తీసుకోవాలి దయచేసి. అది ఈరోజు బాస్కటాకి సడ్డ దగ్గర మేము ఐఎన్టీయూసీ ఆఫీస్ ఈరోజు కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మా కార్మికులందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా నాయకులకు తెలియజేసినది ఏమనగా, మా యొక్క లేబర్లకు సరైన సౌకర్యాలు లేక అడ్డపైన రోడ్డు పైన నిలబడాల్సి వస్తున్నది. వాళ్ళకు టాయిలెట్లు కానీ లేకపోతే మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాగడానికి నీళ్లు లేవు, నిలబడడానికి అడ్డా సరిగా లేదు. వాళ్ళకి ఏంటంటే రోడ్డు పైన నిలబడితే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళని పట్టించుకునే నాదులు ఎవరు లేరు. మరియు ఏంటంటే లేబర్కి ఎవరికైనా కార్డులు కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ వాళ్ళు చనిపోతే వాళ్ళు తీసుకెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల్ని మన మంత్రి గారు కానీ మన ఎమ్మెల్యే మన ఎవరైతే మన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము.
కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత